దాని తర్వాత ముస్లింల విద్యార్థులకు విద్యా వ్యాప్తి కోసం ఆనాడు ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియము, ఈ యొక్క గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటీలు అయితేనేమి, ఇవన్నీ కూడా పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అలాగే మా మెరిట్ స్టూడెంట్స్ కి అంటే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ మైనారిటీస్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా అది వాళ్ళకి లభ్యమయ్యేటట్టు చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే మౌజర్లకు, ఇమాంలకు 5,000 రూపాయలు, అలాగే 3,000 రూపాయలు ప్రతి నెల తప్పకుండా వాళ్ళకి ఈ యొక్క గౌరవ వేతనాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే దుల్హన్ను అంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ముస్లిం సోదరిమణికి తన పెళ్లికి షాదీ కానుక ఇవ్వడం జరిగింది 50,000 రూపాయలు, ఎటువంటి బేషరతుగా, ఎటువంటి షరతులు లేకుండా. అలాగే మన ప్రతి రంజాన్ పండుగకి 11 లక్షల మంది ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ కి మనం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఎన్నో. అలాగే కర్నూలు ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ అమరావతిలో 5 ఎకరాలు ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ పెడతామని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయవాడ అక్కడ కూడా ఒక హజ్ హౌస్ నిర్మిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ వేతనం ఉందో అది దాన్ని కూడా పెంచుతామని, దుల్హన్ ఏదైతే మన ఉందో 50,000 రూపాయలు దాని 1,00,000 రూపాయలు చేస్తామని, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మీ యొక్క సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం. ఎప్పుడూ మిమ్మల్ని ఓటర్ల రూపంతో చూడలేదు. మేము మిమ్మల్ని కూడా సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాలని ఉద్దేశంతోనే ఎప్పుడు మిమ్మల్ని గౌరవించింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, మరి నేను చెప్పాను మీకేం కావాలో. అలాగే ఈ యొక్క బీసీలో ఏదైతే ఏబిసిడి ఈ ఉందో, ముస్లింలు పరిగణించబడతారో ఈ కేటగిరీలో, అది తీసేస్తారు అని ఈ వైకాపా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి, తీసే ప్రసక్తే లేదు. అలాగే బీసీలు ఏదైతే 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నామో అది కూడా తీసేస్తామని త్వరత పెట్టి తీసేస్తారంటున్నారు. మరి ఇవాళ ఒకసారి ఆలోచించండి, మన ఈ వైకాపా ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత అప్పు చేసిందో. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 12 లక్షల కోట్ల రూపాయల్లో మనం ఎంత ఖర్చు పెడుతుంది ఆలోచించాలి. వీళ్ళంతా 2,500 లక్షల కోట్ల రూపాయలు ఈ ముందు 3 సంవత్సరాలు రాజధాని అంటూ కాలం వెళ్ళబుచ్చింది. దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ అప్పు చేసి మీ అందరి నవనాడుల్ని విరుస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతోంది, ఎక్కడికి పోతోంది వీళ్ళందరూ ఆలోచించాలి. మద్యం, అతను జే బ్రాండ్ మద్యం, చీఫ్ లిక్కర్ అని జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఇంకా ముందు 100 సంవత్సరాల వరకు ప్రజలకు అందకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వేసి లక్షల కోట్లు దోచేసుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగించి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళబొట్లు తెంచాడు. ఇంకా ఎన్ని మాయలు చేస్తాడో, ఎన్ని మోసాలు చేస్తాడో. పొరపాటు మీరు అతనికి ఓటేస్తే ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు చేస్తాడో ఒకసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పాలి, ఇక జగన్
నీ ఆటలు సాగవు. నీ పొగరు నడుము విరిచేసే రోజు వచ్చింది. నీ నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. అలాగే ఎన్నేళ్లు నువ్వు సాగించిన ఈ అరాచక ప్రభుత్వం మరి ఇలా పడిపోయే ఈ యొక్క సమయం, ఈ యొక్క ఏదొక ఎన్నికల సుమాయి రాబోతుందని మీరందరూ ఐక్యంగా ఉండి రేపు వైకాపాని ఓడించాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు మళ్ళీ అతను కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గాలకు చరమగీతం పాడతాం. అలాగే సమరసింహ నినాదంతో పట్టి అలాగే అతని ప్రభుత్వాన్ని కూరుస్తాం అని మీరందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మన రాష్ట్రంలో మనకు కావలసిన ప్రభుత్వాన్ని, జవాబుదారీ ప్రభుత్వాన్ని అందించాలి. మీకోసం, సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం, సంరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఒకసారి అతనికి వినపడేలా అతని గుండెలన్నీ అతని గుండె బెదిరేలా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఓటు అనే హక్కును మీరు వినియోగించుకొని తగిన శాస్తి చెయ్యాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. సో ఇవాళ మీరంతా కూడా